నువ్వు కాదు సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్ సీఎం వల్ల మహిళ ఆఫీసర్ మొత్తం ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీస్లో మీరు చూసినా ఏం ఐటమ్ అది నేను మన మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్ చంద్రబాబు మినిస్టర్ అని ఏమన్నా మీరు చూసినా మీరు దీనికి ఏమన్నా దానికి అదే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు అది కాదు దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా వచ్చింది. అది ఎంక్వైరీ చేసుకుంటారు. డీజీపీ గారు గడిచిన నాతో మాట్లాడాడు. ఆయనకి ఎట్లా అడిషనల్ డీజీపీ అంత నేను మినిస్టర్ అయినట్టుకు ఒక కలెక్టర్ ఉండే కర్ణన్, ఆ తర్వాత మళ్ళీ హరిచంద్రన్ కలెక్టర్ వచ్చింది. తర్వాత ఎమ్మడే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ములుక్కెళ్ళి ఒక కలెక్టర్ వచ్చింది. ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చింది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిన దాకా నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్ వాళ్ళ జోక్యం ఉండదు. అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక ఏదో ప్రభుత్వాన్ని ఇంకేమైనా చేయాలను ఏం చేస్తుందో ఆ విచారణ జరిగితే కాదు తెలుసు. నా అంతా నేను ఏ కుట్ర అని చెప్పి నేను ఎందుకు వచ్చింది ఈ వార్తలు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి, రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది. సోషల్ మీడియా కానీ మెయిన్ ఛానల్లో కానీ దాని వెనుక ఏమున్నది, ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ వచ్చినాక వాళ్ళే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది. నేను మాత్రం ఇండివిజువల్ మినిస్టర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్న మీరు కూడా ఎవరైనా మీకు పడని వాళ్ళు, మీ పోటీ వాళ్ళు ఇలాంటి ఇంకో సోషల్ మీడియా ఏదో యూట్యూబ్ కావాలని ఇంకోటి 50 యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇష్టం ఉన్నాయి పెట్టేసి వేరే చేసుకోవచ్చు గ్రూప్ల ద్వారా. మీకు కూడా ఎవరైనా పెడితే అప్పుడు మీరు ఏమవుతారు, మీరు బాధపడతారు కదా. మహిళా ఆఫీసరు మన ఇంట్లో మహిళల మీద కానీ ఆఫీసర్ అనేది చాలా తప్పు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకి రేపు డ్యూటీ చేయాలంటే కూడా సగం మంది మహిళా ఐఏఎస్ కలెక్టర్లు వాళ్ళే ఉన్నారు. నేను హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యేగా పోయినప్పుడు కలెక్టర్ గారు రివ్యూ చేసుకోవడం తప్పదు. నీకు 10 జిల్లా సగం జిల్లా కలెక్టర్లు వాళ్ళే. ఇట్లా సీఎం మీద మినిస్టర్లు 2-3 మినిస్టర్ల మీద చేసిండు అంటే మీరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని మాత్రం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏమన్నా ఉంటే వాస్తవం ఉంటే మీరు రిటర్న్గా ఇవ్వచ్చు, లేకపోతే మాకు చెప్పవచ్చు, లేకపోతే మీరు కరెక్ట్ చెప్పొచ్చు. దాన్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ మీ అందరూ కూడా ఒకటే, నాకు దేవుడు అంటే చాలా ప్రజలన్నా నాకు
ఎంత నమ్మకం అంటే ఒక మామూలు మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి 38 ఏళ్ళకి వెళ్ళి పార్టీ కోసమే అటు కమ్యూనిస్టులతోని టీఆర్ఎస్తోని టీడీపీతోని కొట్లాడితే అధిష్టానం గుర్తించి 7 సార్లు పోటీ చేసే అవకాశం ఇస్తే గెలిచి 2 సార్లు మంత్రిగా ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా నా డ్యూటీలో కేంద్ర మంత్రుల దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర కొట్లాడి 1000 కోట్ల నిధులు తీసుకురావడమే కాదు ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బి చేయడం ఈ అన్నిటికీ ఒక ఎత్తు తెలంగాణ కోసం పిల్లలు చనిపోతుంటే మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అని అందరూ ఉద్యమం చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దంటే 3 సంవత్సరాల మంత్రి నేను ప్రజలను నమ్ముతా, దేవుని నమ్ముతా. దేవుడు అనే ఉన్నాడు, ఎవడన్నా నాలాంటి వారిని స్కూళ్ళు కాలేజీలే కాదు వందలాది మంది డాక్టర్లు వీటర్లు ఐఐటి వాళ్ళు నల్సర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సంవత్సరానికి 100 మంది ఉంటారు స్టూడెంట్స్ యావరేజ్. నేను ఎప్పుడు కూడా బయట ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పలేదు ఇంతమంది చదివిస్తా ఇంతమంది చదివి, ఎందుకంటే ఇది రాజకీయాల కోసం కాదు. వేదాంత గ్రూపు మొత్తం పేదలకు దాన ధర్మం డొనేషన్కి ఇచ్చింది. వేదాంత గ్రూప్ చైర్మన్ ఒక కొడుకు పోతే, నాకున్న ఒక్క కొడుకు పోతే తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా ఉన్నప్పుడే నేను రాజీనామా చేసిన నిరాదీక్ష చేసినప్పుడు నా పక్కకు కూర్చున్నాడు కొడుకు. ఆ తర్వాత ఆయన కూడా మా కొడుకు కూడా చెప్పాడు, అరే అంతమంది చేయి రాజీనామా చేయి అన్నాడు. అంటే అలాంటి వ్యక్తి నల్గొండలో కిరాయింట్లో ఉంటూ R&B గెస్ట్లో ఉంటూ ఎవరు వచ్చినా మా ఇంటికాడ ఖాళీ చేతులతో పోరు. నా దగ్గర లేకున్నా ఎవరన్నా నేను సాయం చేసిన వాళ్ళని, అరే పలానా పేదోళ్ళు వచ్చిండ్రు చదువుకోవాలంట, ఏవో జబ్బు వచ్చిందంట, బిడ్డ పెళ్ళి ఉందంట అని అడిగాను ఇస్తా. 6 సార్లు గెలిపారు. నీళ్ళు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి, వాని కంటి నీళ్లు చూపాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఇవాళ 6 సార్లు గెలిపించింది. నాకు ఎవరు బ్యాకింగ్ ఉండి మా నాయన ఎమ్మెల్యే ఉండి కోటీశ్వరుని కాదు. నేను ఇవాళ ఒక అర్బన్ ప్రాంతంలో ఒకసారి గెలిస్తే 2వ సారి గెలవాలంటేనే అర్బన్ ఓటర్స్ అయ్యారు. మీరు ఇండియా మొత్తం లెక్క తీయండి, వరుస పోటీ 4 సార్లు, ఒకసారి గ్యాప్ వచ్చినా మళ్ళీ 5వ సారి 60,000 మెజార్టీతో గెలిపించింది. అక్కడ ఓడిపోతే బోనస్ 5 రూపాయలు భారతదేశంలో రికార్డు. ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరు పాత మిత్రులే అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం కానీ మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలుచుడు వేరు. తెలంగాణ ఉద్యమకారం జనగామ తెలంగాణ భువనగిరి లాంటి ప్రాంతంలో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద వేయండి.
ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి, ఏం చేస్తాం. ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరు కుట్ర ఉందో పోలీస్ రిపోర్టు డైరెక్ట్ సీఎం గారు, అడిషనల్ డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు గంట మాట్లాడిండు. వాళ్ళు ఉంటారు కానీ ఎవరు ఉంటుందని కాదు. తెలుసుకోకుండా నేను ఇప్పుడు చెప్పిన టీవీ ఛానల్స్ రిపోర్టర్లా, అరే మనోడు ఫాస్ట్ ఉన్నాడు, మంచి పేరు ఉందంటే అవతల నేను ఏదో ఒకటి చేస్తాడు. ఇక నిన్ను మన ఎక్కడ నేను చూడలే, ప్రతీక్ ఉన్నదా, నేను మా ప్రతీక్ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్లో జనరేట్ చేసి నాకు ఏడ్స్ పంపిస్తే అది నేను చూసి ఏడవలేక నేను చూడలే. సేమ్ లైవ్ ఇప్పుడు బతుకున్నట్టు. న్యూస్ ఛానల్లో ఫోన్ నా ఫోన్ 9948 మా పిఏ దగ్గర ఇప్పటికి 26 ఏళ్ళకి 30 ఏళ్ళకి వెళ్ళి ఉన్నది. ఫోన్ తీసేది